ఏలూరు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల అదుపు కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా కొనసాగిస్తోంది. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ ఆదేశాలపై ఏలూరు టూటౌన్ పోలీసులు తాపిమేస్త్రి కాలనీలో తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏలూరు టూటౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం 8 పోలీసు బృందాలు ఈ ఆకస్మిక తనిఖీల్లో పాల్గొన్నాయి. కాలనీలోని ప్రతి వీధిని, అనుమానిత వ్యక్తులను మరియు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల అనంతరం ఇన్స్పెక్టర్ స్థానిక ప్రజలతో మాట్లాడి పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. దొంగ వాహనాల పట్ల జాగ్రత్త, తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి సరైన రికార్డులు లేని సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. అటువంటి వాహనాలు కొంటే చట్టపరమైన చిక్కుల్లో పడతారని స్పష్టం చేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరిస్తూ తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు షేర్ చేయవద్దని సూచించారు. ఏదైనా మోసం జరిగితే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని కోరారు. అనుమానిత వ్యక్తులు, కాలనీలో కొత్త వ్యక్తులు లేదా అనుమానిత వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల సహకారంతోనే నేరరహిత సమాజం సాధ్యమని తెలిపారు. ప్రజల రక్షణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నగర వ్యాప్తంగా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా పోలీసులు తెలియపరచండి. రెండవది, ఇప్పుడే ఎందుకు మేము ఇది పెట్టామంటే ఎగ్జామ్స్ అయిపోయినామంటే ఈ ఎలోప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వెళ్ళిపోవడం, ఆడపిల్లలు కానీ మగ ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేస్తారు. మీరు తెలియని వాళ్ళు, మేము కొత్తగా పెళ్లి చేసుకున్నాం, అది బొంగు బస్. మీకు ఎవరన్నా రిఫరెన్స్ ఇస్తేనే మీరు మీ ఇళ్లలో పెట్టుకోండి తప్ప ఎవ్వరు కొత్త వాళ్ళు అయితే అలౌ చేయరు. అర్థమైనా మీకు? ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక అలౌ చేయొద్దు. ఇస్తున్నారా? ఇంటికి ఎవరు 10,000 ఇస్తానంటాడా? ఇస్తే పోవడమే. ఇస్తే మీరు జైలుకి పోవడమే. ఎవరైనా వచ్చి నీకు 10,000 ఇస్తాను బాబు, నీ అకౌంట్ నెంబర్ కొంచెం నాకు డబ్బులు పడతాయని ఇచ్చారంటే మాత్రం జైలుకి పోవడమే. మీ అకౌంట్ లో మీరు ట్యాక్స్ కట్టకుండా మీకు ఆధార్, మీ రేషన్ కార్డు, మీకు వచ్చే పథకాలన్నీ అయిపోతాయి. అర్థమైనా మీకు? మ్యూల్ అకౌంట్స్ అంటారు వీటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా వచ్చి కొత్త వస్తాడన్నా, వచ్చాడన్నా 5,000 10,000 వస్తాడు, మనకి అకౌంట్ ఇచ్చేసారనుకో, ఈ అకౌంట్ ఢిల్లీలో సైబర్ కేసులు ఉపయోగించారనుకో ఢిల్లీ పోలీసులు పట్టుకోవచ్చు. తలలో జమ్మూ నోట్లో నోరెట్టిట్టాయి. కాబట్టి మీ అకౌంట్ కానీ, మీ ఆధార్ కార్డులు కానీ ఎవరికి ఇవ్వద్దు. ఇచ్చారంటే మీరే ఇబ్బంది పడతారు. కేసు ఢిల్లీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి మొన్న మేము అరెస్ట్ చేస్తాం తెలుసా? చెప్తే చిన్నగా మర్యాదగా బాగుంటుంది, లేదా ఇలాగైతే వేరుగా ఉంటుంది. అస్తపడి చూడడం కాదు అన్నా. పరిధిలో మొత్తం అంతా కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కానీ, లేదా ఈ బళ్ళు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడానికి ప్రతి బండి చెక్ చేయడం కోసం ఈరోజు తాపిమేస్త్రి కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. మొత్తం 6 వీధుల్ని 8 టీములతో ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక 3 బళ్ళు, ఎటువంటి రికార్డు బళ్ళు లేని వాటిని స్వాధీనం చేసుకోవడం, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని చెక్ చేయడం జరిగింది. ఆ విధంగా ఒక వ్యక్తి మాకు పాత కేసు ఉన్నట్టుగా కూడా ట్రేస్ అయ్యాడు తాపిమేస్త్రి కాలనీలో. సో ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు కానీ, లేదా ఎవరైనా ఈ తాకట్టు బళ్ళు అమ్మినప్పుడు కానీ పోలీసులు ఖచ్చితంగా తెలియపరచాలని కోరుకుంటున్నాం. అన్న చెప్పి